టేస్టీగా తినాలి అంటే ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీద వంట అయితే సూపర్‌గా ఉంటుంది. ఈరోజు కట్టెల పొయ్యి మీద వంట అయితే చేయాల్సి వచ్చింది. మేమైతే స్పెషల్‌గా ఈరోజు వంకాయ, మామిడికాయ ఉప్పు చేప కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. దాంట్లో ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న వంకాయ మొత్తం మంచిగా మగ్గిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మామిడికాయనైతే ముక్కల్ని అయితే యాడ్ చేస్తున్నాము. ఇవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మగ్గిన తర్వాత టేస్ట్‌కి తగినంత కారం వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఆయిల్‌లో ఉప్పు చేప ముక్కల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము. వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర, ఉప్పు చేప ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపి ఇంకొక 10, 15 మినిట్స్ ఉడకనిస్తే టేస్టీ కూర రెడీ.